తలలోంచి మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసి. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా స్నేహితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా, నా ప్రియుడా స్నేహితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. తప్పిపోయినాను తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. మా మంచి యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడవో, మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభుడవో, అనుదినము నీ మాటల చేత నీ వాక్యము చేత మమ్మను తెప్పరిల్ల చేస్తూ ఆదరిస్తూ నడిపిస్తూ మాకు వెలుగు చూపుతూ మార్గం చూపుతూ దేవా మా ప్రాణాత్మ దేహమును బలపరుస్తూ ఉన్నారు నాయన. మీ రాజ్యం కొరకు మేము ఏ విధంగా సిద్ధపడవలెనో అన్ని మాటలు మాతో మాట్లాడుతూ వాగ్దానములు ఇస్తూ ప్రమాణములు ఇస్తూ మీ చెయ్యి అందిస్తూ మీ ఆత్మ సహాయము చేత ఈ ఈ ఈ దినం వరకు ఈ గడియ వరకు మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఎన్నెన్ని మాటలు మాట్లాడినారో ఆ మాటలన్నిటిని బట్టి పేరు పేరున ప్రతి మాటని బట్టి కృతజ్ఞతలయ్యా. రాత్రికాల సమయంలో ఇంతవరకు మీ సన్నిధిని బట్టి స్తుతిస్తున్నా. ఈ సమయంలో చదవబడిన లేఖనం మా కొరకు దీవించండి. ఆత్మదేవుడా, బలహీనులము, జ్ఞానం లేని వారము, మీ స్వరం మాకు వినబడజేయండి. ఒక మాట చాలు మా హృదయం తెప్పరిల్లడానికి, ఒక మాట చాలు పరలోకము కొరకు మా హృదయం ఆరాటపడడానికి. ఆత్మదేవుడా, మా మధ్యలో మీ ఆత్మ సంచారము జరిగించండి. మీ వాక్యము ప్రతి ఆత్మకు విరచి పంచండి నాయన. ప్రభువా, మీరు మాకు సహాయపడమని వేడుకుంటున్నాం. మీ ప్రశస్తమైన సన్నిధిని మేము అనుభవించినట్లుగా పూర్ణ హృదయంతో నీ మాటలు ఆలకించినట్లుగా వినగల హృదయము, గ్రహింపగలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి. ఈ సమయం అంతటిని మా కొరకు దీవించమని, మీరు మాట్లాడను ఉద్దేశించిన మాట సంపూర్ణంగా మా ఎదుట బయలుపరచమని వేడుకుంటూ సమయం అంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం పలుకుదాం ఆమేన్. ఆదికాండం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో కూడా ఓ భక్తుని జీవితాన్ని మనం గమనిస్తూ వచ్చాం. గడిచిన దినాలన్నింటిలో కూడా నోవహు జీవితంలో నుండి ఒక్కొక్క మాటని మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రభు మనకి సహాయపడుతూ వచ్చారు.
ఈ సాయంకాల సమయంలో మరొక చిన్న మాటని నోవహు జీవితంలో నుండి ధ్యానం చేసుకుందాం. 7వ అధ్యాయం 1వ వచనాన్ని కొన్ని భాగాలుగా మనం విడగొట్టి ఆ వచనాన్ని మాత్రమే, ఆ 1వ వచనాన్ని కొన్ని పోర్షన్స్ గా మనం విడగొట్టి చదువుకుంటే చక్కగా అర్థమవుతుంది. ఆ మాట అంతటిలో కూడా ఒక టెన్స్ మనం గమనించవచ్చు. టెన్స్ అంటే కాలం. కాలం అంటే సంవత్సరాలు, ఏండ్లు అనుకునేరు కాదు. ఒక పర్టికులర్ టైం, ఒక పర్టికులర్ మొమెంట్ అన్నమాట. ఒక క్షణం, ఓ ఘడియ అందాం, ఆ మొమెంట్. నేను మరలా చదువుతాను, జాగ్రత్తగా ఆ మాటని ఆలకించండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఓడలో ప్రవేశించుడి. And the Lord said unto Noah, Come, come thou and all thy house into the ark, for thee have I seen righteous before me in this generation. నాది ఆథరైజ్డ్ AKJV. ఇందులో కమ్ అనే మాటకి, గో అనే మాటకి, ఆ రెండిటికి కొంచెం డిఫరెన్స్ మనకు అర్థం అవ్వాలి. కమ్ అండ్ గో. కమ్ అంటే COME, కమ్. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో గో ఫోర్త్ అని ఉంటుంది. అవి చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో గో ఫోర్త్ అంటుంది, గో ఇన్ టు ద ఆర్క్ అని ఉంటుంది. బట్ ఓన్లీ ఆథరైజ్డ్ అంటే ఫస్ట్ వచ్చిన ఒరిజినల్ స్క్రిప్ట్ లో మాత్రమే కమ్ ఇన్ టు ద ఆర్క్ అని ఉంటుంది. కమ్ అని ఎప్పుడు పిలుస్తాం, గో అని ఎప్పుడు పిలుస్తాం? నేను చెప్పాను కదా, ఒక ఘడియ, ఆ మొమెంట్, దాని మీద ఆధారపడి ఉంది ఆ వచనం అంతా, అధ్యాయం అంతా. come into the ark. Take your family, take your wife, take your sons, take your daughter-in-laws, and take all of your family and come into the ark, because I have seen you righteous of all these generations. When I saw the people, all these people's characters, I've seen you, the only one, you, the favored one, you are the righteous one. So take your family and come into the ark. Noah, take your family and come into the ark. ఓడలోనికి రమ్ము, ఓడలోనికి. This is a gentle call. It's not a proud and louder voice. It's just a gentle whisper which Noah could only hear that. ఇది ఒక మెల్లనైన స్వరము అనే చెప్పాలి. మెల్లనైన స్వరము. భాగమంతట్లో చూసినప్పుడు దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరకు వెళ్ళేసి, ప్రతి ఒక్క మనుషుని దగ్గర వాళ్ళ క్రియలు, వాళ్ళ మనస్సులు, వారి ఆలోచనలు, వాళ్ళ తలంపులలోని ఊహ, వారి ధ్యానము, వారి ధ్యానంలోని ఆలోచనలు, రహస్యమైన ఆలోచనలు అన్ని God took some time. He took some time to search their hearts, to search their character, to search their mind, to search their hearts. వాళ్ళ హృదయాలు పరీక్షించడానికి, వారి హృదయాలు పరిశోధించడానికి దేవుడు కొంచెం టైం వెచ్చించి ఒక్కొక్క మనిషిని దగ్గర చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఆత్మని ఎదిరించి, దేవుని ఆత్మని నొప్పించి, దేవుని ఆత్మతో వాదించడం, సనగడం, ఎదిరించడం, తిరస్కరించడం, దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేయడం. అప్పుడు దేవుని ఆత్మ ఎంతో వేదన పడి ఉంటారో అది సామాన్య మనిషికి అర్థం కాదు. క్రైస్తవులని పేరున్నా గాని, విశ్వాసి అనే పేరున్నంత మాత్రాన దేవుని హృదయంలోని బాధ అర్థం కాదు. మనం ఏ కాడికి, దేవా నా బాధ నీకు కనపడట్లేదా, నా వేదన నీకు కనపడట్లేదా, నా బాధ నువ్వు చూడట్లేదు కదా, నువ్వు ఏల్రోయివి కదా, నన్ను చూడట్లేదా అని మన వైపు చూడాలని ఆశపడతా ఉంటాం. కానీ 24 గంటలు మన వేదన అదే ఉంటది. దేవా నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు.
పాడుకుంటాం, నన్ను చూచువాడా, నన్ను చూచు ఎల్రోయ్ అని పాడుకుంటాం. కానీ దేవునిని చూచువారెవరు? ఆయన మనస్సు, ఆయన హృదయం ఎంత నలిగిపోతుంది, ఎంత వేదన పడుతుంది, ఎంత ఆయాస పడుతుంటాడు ఆయన, ఎంత నలిగిపోతుంటాడు ఆయన. దేవుని మనస్సు అదెవరు చూస్తారు? ఆయన మనల్ని చూస్తున్నాడని చెప్పడానికి 66 పుస్తకాలు ఉన్నాయి. కానీ మనం ఆయనను చూడడానికి ఒకే ఒక్క మార్గం. మనం ఆయనను చూడాలంటే ఒకటే మార్గం, అది ఆత్మ ద్వారా మాత్రమే. త్రూ ద స్పిరిట్, బై ద స్పిరిట్, ఇన్ ద స్పిరిట్, బికాస్ ఆఫ్ ద స్పిరిట్. సరే, ఈ 6వ అధ్యాయంలో దేవుడు చూచినప్పుడు వాళ్ళందరినీ చూచి ఆయన ఒక ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చేసారు. 3వ వచనం, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ మై స్పిరిట్ షల్ నాట్ స్ట్రైవ్ మర్మర్, మై స్పిరిట్ వుడ్ నాట్ ఫైట్ విత్ మ్యాన్. నేను ఇంక పోరాడను, నా వల్ల కావట్లేదు. నేను ఎంతసేపు అని వెయిట్ చేయాలి, వీళ్ళు మారుతారు అని. ఎంతసేపని వాళ్ళ క్రియలు నేను పరీక్షిస్తూ చూస్తా ఉండాలి, కనిపెట్టాలి. ఎంతసేపని కనిపెట్టను నేను, అస్సలు నాకు వాళ్ళకి సెట్ అవ్వదు అని చెప్పేసి ఆ మొమెంట్లోనే దేవుని ఆత్మ మనుషునిలో నుండి వేరైపోయారు. అదే పాయింట్. ఆ మొమెంట్లో, ఆ కారణాన దేవుని ఆత్మ మనుష్యునిలో నుండి వేరైపోయారు. ఎప్పుడైనా అకేషన్గా వారి అవసరతను బట్టి, దేవుని కార్య అవసరతను బట్టి అలా ఆయన రావడం, మాట్లాడడం, జ్ఞానం ఇవ్వడం, లేకపోతే ఏదన్నా బోధ చేయడం, ఏదన్నా తెలియపరచడం, వెళ్ళిపోవడం, అంతే. టెంపరీగానే జస్ట్ అలా దేవుని ఆత్మ వాళ్ళ దగ్గరికి రావడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి దర్శనం ఇవ్వడం, ఏమన్నా తెలియపరచడం, వెళ్ళిపోవడం, అంతేకాని స్టేయింగ్ లేదు. ఇంకా యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చి ఆయన సమాప్తం చేసిన తర్వాత, ఏది సర్వ బలియాగం సమాప్తి చేసినాక అప్పుడు చినుగుతుంది ఆ తెర. ఆ తెర చినిగిపోయిన తరువాత దేవుని ఆత్మ మనుషుని హృదయంలో, ఒకప్పుడు ఆదాము హృదయంలో ఎలాగ ఉండగలిగారో, ఇష్టపడ్డారో, ఇప్పుడు యేసు ప్రభు వారి బలియాగము ద్వారా, ఆ బలియాగము సంపూర్ణమైన తరువాతనే దేవుని ఆత్మ మరలా మనిషిలో సంపూర్ణంగా సదాకాలం నివసించడానికి అవకాశం ఏర్పడింది. యేసు ప్రభు వారి బలియాగం అయిపోయింది, అది సంపూర్ణమైనది. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడైతే సిలువ కార్యం సంపూర్ణమవుతుందో అప్పుడే ఆ తెర చినిగిపోయి అప్పుడు దేవుని ఆత్మ మన హృదయాలలో, మన జీవితాలలో నిరంతరం నివసించడానికి వీలు కలుగుతుంది. సిలువ కార్యం మన హృదయంలో, మన జీవితంలో సంపూర్ణం కాకుండా ఆ తెర చినిగిపోదు. దేవునికి మనకి మధ్య ఉన్న ఆ అడ్డతెర చినిగిపోదు. పరిశుద్ధాత్ముడు మనలో నిత్యం నివసించడానికి వీలు పడదు. సరే, 6వ అధ్యాయంలో వారి క్రియలు, వారి బలాత్కారము, వారి చెడిపోయిన స్థితి, వాళ్ళ దుష్ట క్రియలు, వారి చెడ్డ క్రియలు, అవి చూసి ఆయన అన్నారు, దూరం అయిపోయి, అస్సలు ఈ మనుషులు ఎంత అపవిత్రులేంటి, ఇంత చెడ్డవారేంటి, వాళ్ళ తలంపులలోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఏ లాంగ్వేజ్ కూడా, ఏ భాష కూడా ఆయన బాధని వివరించలేదు అక్కడ. అంత బాధపడినారు కదా ప్రభు. అంత బాధపడిన ఆయన ఇప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనంలో, నోవా టేక్ యువర్ ఫ్యామిలీ అండ్ కమ్. ఆ భావాన్ని, ఆ గడియని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంత బాధపడిన ఆయన, అంత తల్లడిల్లిపోయిన ఆయన, నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను, నేను అసలు నిలవలేను ఇక్కడ అని బాధపడిన ఆయన నోవాని కమ్ అని సాధారణంగా వెల్కమ్ అన్నమాట. వెల్కమ్, EL కాదు, సింగిల్ L కాదు, డబల్ L, అప్పుడు బాగుంటుంది. ELLCOME, వెల్కమ్. నోవా, వెల్కమ్ ఇన్ టు ద ఆర్క్. ఆ మనస్సును ఆలోచన చేయండి. ఆయన ఎంత వేదన పడి, అసలు ఈ మనిషిలోనే నిలబడకూడదు,
నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించలేదు అని అన్నారు కదా. వాదించలేదు అని అప్పుడే మాట్లాడారు ఆయన. ఈ జనులందరినీ, ఆ తరములో ఉన్న ప్రజలందరినీ చూసినప్పుడు మనసు చాలా కష్టం అయిపోయింది. మనకి నచ్చనిది ఏదైనా జరిగినప్పుడు, మనకి నచ్చని మాటలు విన్నప్పుడు, మనకి నచ్చనిది ఏదన్నా చూసినప్పుడు మనసు ఎలాగుంటది? టైట్‌గా హృదయం అంతా కూడా గట్టిగా బిగించినట్లుగా ఎంత బాధగా ఉంటది. మన విషయంలో దేవుని బాధ అలాంటి లాస్ట్ ఎండింగ్ ముగింపు డెసిషన్‌కి తీసుకెళ్ళకూడదు. మన పట్ల ఆయన బాధపడినప్పుడు, మన గురించి బాధపడినప్పుడు ఈ బాధ ముగింపు చిట్ట చివరి ముగింపు లెవెల్‌కి తీసుకెళ్ళకూడదు. అని నోవహు దగ్గరికి వచ్చేసరికి, నోవహ్ జస్ట్ కమ్ పాస్ బై మీ, దా వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో అని ప్రభు మాట్లాడిన ఆ మెల్లని స్వరము నోవాహు పసిగట్టాడు. నోవాహు గ్రహించుకొనగలిగాడు. అదేమి స్వార్థమైన పిలుపు కాదది. లోబడి ఉంటే, గ్రహించి ఉంటే, లోబడి ఉంటే, అర్థం చేసుకునే హృదయం ఉంటే, విశ్వసించే విధేయత ఉంటే ఆ తరంలో ఎవరికైనా చెందుతుంది ఆ పిలుపు. ఆ తరములో ఎవరికైనా ఆ పిలుపు సొంతం అవుతుంది. కానీ ఆ తరము వారిలో ఎవ్వరు కూడా ఆ మెల్లని స్వరాన్ని గ్రహించుకోలేకపోయారు. కేవలం నోవహు మాత్రమే గ్రహించుకున్నాడు ఆ మెల్లని స్వరాన్ని. నోవా రా, లోపలికి రా, నీ భార్య, నీ కుమారులు, నీ కుమారులు తీసుకొని రా అని అన్నప్పుడు నోవహు గ్రహించుకున్నాడు ఆ స్వరాన్ని. నోవహు విన్నాడు ఆ స్వరాన్ని. ఆ జంతువులు కూడా విన్నాయండి. జంతువులు, పక్షులు, పురుగులు, ప్రాకే పురుగులు, ఎగిరే పక్షులు, భూమి మీద ఆయన పోలికలో సృజించబడిన వాళ్ళు ఎవ్వరు వినలేదు ఆ స్వరాన్ని. పోనీ అన్ని సంవత్సరాలంటే వినలేదు. ఇప్పుడు నోవహు లోపలికి వెళ్ళేటప్పుడైనా చూసుండరా? బయట దూరంగా నిలబడి వేడుక చూసినట్టు చూసుంటారు. నోవహు ప్లస్ జంతువులు ఇవన్నీ అందరు లోపలికి వెళ్తుంటాయి. అప్పటికైనా వెలుగుండదా వాళ్ళకి? ఎందుకో ఒక్కసారి దేవుని మాట విందాం, ఒక్కసారి దేవుని మాట ఆలకిద్దాం, ఒక్కసారి లోబడదాం. ఎందుకో చెప్తున్నాడు ఆయన, ఒక్క మాట ఆలకిద్దాం, ఒక మాట విధేయత చూపిద్దాం. పోయేదేముంది, నష్టమేం లేదు కదా, వెళ్దాం, పోయి చూసొద్దాం, కాకపోతే బయటకు వద్దాం. అంతమంది ఖచ్చితంగా చూసే ఉంటారు. అదొక పండగలాగా చూసి ఉంటారు. ఏదో ఒక వింత జరుగుతుందే అని చూసుంటారా? అప్పటికి కూడా వాళ్ళ మనసులు, కరుడు కట్టిన మనసులు కదలలేదు చూడండి. అప్పటికి కూడా వాళ్ళ హృదయాలు చలించలేదు చూడండి. దేవుడు పిలుస్తున్నాడు లోపలికి, రమ్ము నోవా, కమింగ్ టు ద ఆర్క్. దేవుడు మెల్లని స్వరముతో నోవాను పిలిచాడు. అదే స్వరం ఆ జంతువులు కూడా లోపడినాయి ఆ స్వరానికి. ఈ రాత్రికాల సమయంలో నిజంగా దేవుని మెల్లని స్వరాన్ని మనలో ఎంతమంది వివేచించగలుగుతున్నాం? ఆ తరము వారందరి వలె వేడుక చూసినట్లుగా జీవితంలో జరిగే పరిస్థితులన్నిటినీ, కళ్ళ ముందు జరిగే పరిస్థితులన్నిటినీ వేడుక చూస్తున్నట్లుగా దేవుడు మాట్లాడే మాటలన్నిటినీ అలా చూస్తూ నిలబడినామా? దూరంగా నిలబడి చూస్తా ఉన్నామా? ఏం జరిగిద్దో చూద్దామన్నట్లుగా వాళ్ళు అలానే చూస్తా ఉన్నారు. ఏం జరిగిద్దో చూద్దాం. వెళ్తాడు, లోపలికి వెళ్తాడు, ఏమైంది, లోపలికి ఎట్లా పోయాడు? 4 రోజులు నోవానే బయటకు వస్తాడులే. వ్యంగ్యంగా మాట్లాడుకునే వాళ్ళు, నవ్వుకునే వాళ్ళు, అపహసించుకునే వాళ్ళు నోవాని. కానీ వారికి కూడా ఆ పిలుపు ఉన్నదని, వారు కూడా ఆ పిలుపులో పాలొందొచ్చు అని వారు గ్రహించుకోలేకపోయారు. చూసారా? దేవుని మాట మనం వినాలి అని అంటే, జాగ్రత్తగా వినండి, దేవుని మాట మనం అర్థం చేసుకోవాలంటే మనకి ఏం కావాలి? దేవుని మాట మనం వివేచించాలి. మనకి ఎవరు కావాలి? స్పష్టంగా చెప్పాలి. ఎవరు కావాలి? దేవుని మాట వినాలన్నా కావాలి. ఎవరు కావాలి? కొంచెం పెద్దగా చెప్పండి. ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు కావాలిగా. దేవుని ఆత్మ మనకి కావాలిగా. వినాలన్నా కావాలి, గ్రహించాలన్నా కావాలి, అర్థం చేసుకోవాలన్నా కావాలి, విశ్వసించాలన్నా కావాలి, విధేయత చూపాలన్నా కావాలి. కావాలా?
అక్కడేమో ఈ నరులతో నేను వాదించలేను అని వేరైపోయారు కదా. మరి నోవాహుకి ఎలాగ అర్థమైంది? నోవాహు మాత్రమే ఆత్మను కలిగి ఉన్నాడా? ఈ రాత్రి ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన ప్రతిస్పందన ఎలాగుంది? మెల్లని స్వరం, ఆయన పెద్ద స్వరంతో, పెద్ద స్వరం అంటే ప్రపంచమంతటికి వినపడే స్వరం కాదు. అది నీకు మాత్రమే వినపడుతుంది, మనకి మాత్రమే వినపడుతుంది. మెల్లని స్వరం. ఆ మెల్లని స్వరాన్ని పసిగట్టి గ్రహించుకునే మెట్టులో మనం ఉన్నామా? గ్రహించుకొనున్నట్లుగా మనం ఆయన ఎదుట లోబడుచు తగ్గి ఉన్నామా? ఆ స్వరం వినేటట్లుగా కనుగొంటాం కదా. ఆ స్వరం ఎవరు గుర్తుపడతాం, ఎవరు మాట్లాడేది, ఎవరి గురించి మాట్లాడేది, ఏం మాట్లాడేది, వాళ్ళు ఎంత దూరంలోనైనా ఉండని. బట్ విల్ సర్చ్ దేర్ వాయిస్, విల్ సర్చ్ దేర్ వర్డ్స్. మనం వెతుకుతాం వారి మాటల్ని. ఈ హృదయం అలా వెతకాలి దేవుని స్వరాన్ని. ఈ హృదయం అలా ఏం చేయాలి? వెతకాలి. నీ హృదయం అలా వెతుకుతుందా దేవుని స్వరాన్ని? మన హృదయాలు అలా వెతుకుతున్నాయా? అంత చాలా టైం వెచ్చించాలి. టైం అంటే 24 గంటలు అక్కడే కూర్చొని ఉండాలని కాదు. మనసు పెట్టాలి, మనసు పెట్టి వెయిట్ చేయాలి, కనుగొనాలి ఆ స్వరాన్ని. అంత బాధలో కూడా దేవుడు అంత బాధపడుతుంటే, వాళ్ళందరిని చూసి అంత గాయపరచబడి ఆయన సంతాపం నుండి నొచ్చుకుంటూ ఉంటే నోవహు మాత్రం దేవుని మనసులోని దేవుని స్వరాన్ని ఎంత జాగ్రత్తగా కనిపెట్టుకున్నాడు ఆ స్వరాన్ని. ఆ బాధలో నుండి ఆయన మాట్లాడుతుంటే, బాగా బాధపడినప్పుడు మన స్వరం మారిపోద్ది కదా. పెద్దగా అరిచే వాళ్ళు ఉంటారు, కానీ ఎప్పుడో ఒక్కొక్క పొజిషన్ లో సౌండ్ లెవెల్ పెరుగుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో పక్కన వాళ్ళకు కూడా వినపడదు మన మాట. అంత అలసిపోయి ఉన్నారు దేవుడు. ఎందుకంటే దేవుని కుమారులు తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలికలో చేసుకున్న వారు కళ్ళ ముందే అంత చెడిపోయి ఉంటే ఎంత బాధ ఉంటుంది. మాటలో చెప్పలేదు ఆ బాధ. ఏది వారిలో ఆయన ఆత్మ ఉన్నారు, ఆ ఆత్మతో వారు వాదిస్తున్నారు, ఏకీభవించట్లా, సమ్మతించట్లేదు, తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఆత్మ, కానీ తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత వేదన అది. దేవుని మాటలో దేవుని స్వరాన్ని నీవు నేను కూడా ఎన్నిసార్లు ధిక్కరించుంటాము, ఎన్నిసార్లు ఎదిరించుంటాము. చాలా సున్నితమైన స్వరం అది, చాలా సున్నితమైన స్వరము, చాలా 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 సున్నితమైన స్వరం ఆయనది. ఆయన స్వరము పెద్ద మ్రానులను కూడా విరిచేస్తుంది, కానీ దేవుని ఆత్మ స్వరం చాలా మెల్లమైనది. పెద్దగా మాట్లాడే సహవాసం ఒకటి, మెల్లని స్వరాన్ని కూడా గ్రహించుకునే సహవాసం అదొకటి. కొంతమందితో పెద్దగా అరిచి చెప్పాలి, కానీ కొంతమందితో పెదాలు కలిపినా చాలు అర్థమైపోతుంది. అదొక సహవాసం, అదొక స్నేహం, అదొక లెవెల్ అనొచ్చేమో. ఈ రాత్రి నిజంగా నేను మన హృదయంలో దేవుని స్వరాన్ని కనుగొనాలి. దేవుని స్వరాన్ని దేని కనుగొనాలి? మనం ఎదురు చూసే మాటను కాదు. ఈరోజు మన ఊరికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు అనే వాయిస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కాదు. అప్పుడు వినపడదు. ఒకవేళ దేవుడు అట్లా వద్దు, అలా నువ్వు వెళ్ళకూడదు, నీకు కీడు జరుగుతుంది, నీకు నష్టం జరుగుతుంది అని దేవుడు ఒక డిస్క్రిప్షన్ లెవెల్లో మాట్లాడినా కానీ వినపడదు అది. అలా కాదు, దేవుడు ఏం మాట్లాడినా ఇన్క్లైన్ యువర్ ఇయర్, ఇన్క్లైన్ యువర్ హార్ట్. తగ్గి ఆయన ఎదుట, ఆయన పాదముల మీద పడి, మరియ పడిందే ఆయన పాదముల మీద, ఆయన పాదముల యొద్ద కూర్చుని, ప్రభువా నీ స్వరం ఏంటి? ఆ స్వరాన్ని వినగలిగే స్థితిలో నీవు నేను ఉండాలి ఈ భయంకరమైన చెడ్డ రోజుల్లో.
నోవాహు కూడా అంతకంటే భయంకరమైన దినాల్లో ఉన్నాడు. నోవాహు ఉన్న దినాల కంటే ఈ రోజులు ఇంకా భయంకరమైనవి. ఈ భయంకరమైన దినాలలో సత్యానికి వెంటనే జిరాక్స్ కనపడుతుంది, డూప్లికేట్ కనపడుతుంది. దేవుని మాటకు వెంటనే జిరాక్స్ కనపడిపోతుంది, దాని పోలిక కనపడిపోతుంది. దేవుని మాట కాదు అది, దేవుని మాట లాగా ఉంటుంది. దేవుని మాట కాదు, దేవుని మాట లాగా ప్రేరేపిస్తుంది. దేవుని మాట లాగా నిన్ను బలపరుస్తుంది, ప్రేరేపిస్తుంది, ఉత్తేజపరుస్తుంది, నీలో మార్పు కూడా తీసుకొస్తుంది. దేవుని మాట మాత్రం కాదు అది. ఎలా వివేచించుకుంటామో? ఓన్లీ బై ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. మెల్లని స్వరము, ఆ చెవి దేవుడు మనకి ఇవ్వాలి అని, విను బుద్ధిని, వినగల చెవిని దేవుడు మనకి ఇవ్వాలి అని ఈ చెవులు నిర్మించాడు ఆయన. దేవా, నీ మాట వినున్నట్లుగా నా చెవులు తెరువు, క్లీన్ చెయ్యి, శుభ్రపరచు. నీ స్వరం మాత్రమే నేను వినగలగాలి. ఎక్కడున్నా, ఎన్ని వేల స్వరాల్లో ఉండిన మన ప్రియుల స్వరం మనకు అర్థమవుతుంది కదా. అర్థమవుతుందా? వాయిస్ వెంటనే పసిగట్టేస్తాం కదా, వెంటనే గుర్తుపట్టేస్తాం, పర్టికులర్గా చెప్పాల్సిన పని లేదు. అలా ఎన్ని స్వరాలు నీ చెవిలో వినబడినా నీకు అర్థం కావాల్సినది ఒకటే ఒక్క స్వరం. అది ఎవరి స్వరం? దేవుని స్వరం అయి ఉండాలి. దేవుడు పెద్దగా అరచి, నోవాహు నీ పిల్లల్ని, నీ భార్యని మొత్తం తీసుకొని లోపలికి వచ్చేసేయనని గట్టిగా పిలిచి ఉండరు, ఎందుకంటే అంత ఓపిక లేదు. ఆ భావాన్ని అర్థం చేసుకున్నారు, అంత ఓపిక లేదు. నీ కొరకు ఒక ఓడని చేసుకో, నేను నిన్ను కాపాడుతాను, నీతో నిబంధన చేస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత చాలా టైం పట్టింది. ఆ చెప్పిన ఆ మాటకి 7వ అధ్యాయం 1వ వచనానికి చాలా గ్యాప్ ఉంది, 2 సంవత్సరాల గ్యాప్ ఉండింది. తర్వాత మరలా వచ్చేసి, నోవాహు ఇంకెళ్ళి లోపలికి రా, లోపలికి వచ్చేసి నేను నిన్ను లోపల పెట్టేసి, లోపల ఉంచేసి నిన్ను చక్కగా సెక్యూర్గా సీల్ చేసేస్తాను, మూసి వేస్తాను, భద్రం చేస్తాను, నువ్వు రా త్వరగా. ఆ మెల్లని స్వరం వింటా ఉన్నారు. 120 సంవత్సరాలు వింటనే ఉన్నారు ఆ బోధ. నోవాహు చెప్తానే ఉన్నాడు, జల ప్రళయం వస్తుంది, మారు మనసు పొందండి, ఓడలోనికి రండి, మారు మనసు పొందండి, ఓడలోనికి రండి, మారు మనసు పొందండి, ఓడలోనికి రండి. వింటనే ఉన్నారు. దేవుడు వచ్చి నోవా లోపలికి రా అన్నప్పుడు ఆ వాయిస్ ఈ వాయిస్ ఒకటే నన్ను గ్రహించుకోలేదు. అసలు ఆ మాట వినపడిందో లేదో వారికి. వినిపించకుండా ఎంత మూర్ఖంగా తిరుగుబాటు చేసే స్వభావంలో ఉన్నారు వారు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో వేడుకున్నాను, దేవా, నా హృదయంలో నీ స్వరాన్ని నేను కనుగొనాలి. నా స్వరం కాదు, నా స్వచిత్తము యొక్క స్వరం కాదు, నా ఇష్టాల స్వరం కాదు, నా బాధల స్వరం కాదయ్యా, నా వేదనల స్వరం కాదు. నా హృదయంలో when I close my eyes, when I close my ears, I must listen to your voice. When everything shuts down, when everything closes down, I must be able to listen to your voice. అన్ని మూసివేయబడిన దావీదు అంటాడు 16వ కీర్తనలో, రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు గుర్తుందన్నమాట, నా అంతరంద్రియము నాకు బోధిస్తుంది. రాత్రి గడియలంటే ఈ చీకటి కాదు, భయంకరమైన పరిస్థితులలో దావీదు నడిచి వచ్చిన పరిస్థితులు మామూలువి కాదు. ఆ పరిస్థితులలో నా అంతరంద్రియములో నీ స్వరం, నీ ఆత్మ నా ఆత్మతో ఏకీభవించగా నాకు ఆ స్వరం వినపడుతుంది, నాకు జ్ఞానం బోధిస్తున్నది. అందుకే నా హృదయం, నా శరీరం, నా ప్రాణం, నా ఆత్మ ఉల్లసిస్తుంది, సంతోషిస్తుంది, హర్షిస్తుంది అని 4 గురించి మాట్లాడతాడు దావీదు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో వేడుకున్నాను, దేవా, నా హృదయంలో నీ స్వరాన్ని నేను కనుగొనాలి. మీ స్వరాన్ని, మెల్లని స్వరాన్ని నేను వివేచించాలి. నాకు ఆ వివేచన ఇవ్వండి, నాకు అలాంటి జ్ఞానం, ఆ గ్రహింపునివ్వండి. మీ ఆత్మ సహాయం నాకు సమృద్ధిగా దయచేయండి అని ప్రభుని వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.